లిక్కర్ స్కామ్‌కు సంబంధించి తీగలాగితే డొంక కదులుతున్నట్టుగా ఇప్పుడు తాజాగా మరికొన్ని కోణాలైతే వెలుగులోకొచ్చాయి. ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం లిక్కర్ స్కామ్‌ని పలు రకాల లిక్కర్ స్కామ్‌లో వచ్చినటువంటి సొమ్మును పలు రకాలుగా ఉపయోగించడం జరిగింది. కొంత ఆస్తులు కొనుగోలు చేశారు. కొంత విదేశాల్లో పెట్టుబడులు అంటే కొన్ని కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టారు. కొంతేమో నల్లధనాన్ని ఇతర మార్గాల ద్వారా తెల్లధనంగా మార్చే ప్రయత్నం చేశారు. మెజారిటీ సొమ్మునేమో మొన్న ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. సో దీనికి సంబంధించి నిన్న ఏసీబీ కోర్టులో 3వ ఛార్జ్ షీట్ అయితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ అయితే వేయటం జరిగింది. ఇందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినటువంటి ఏదైతే ఈ స్కామ్ కు సంబంధించిన అంశాలు ఉన్నాయో వాటిని పోసగుచ్చినట్లుగా వివరిస్తూ 3వ ఛార్జ్ షీట్లు అయితే పేర్కొన్నారు. ప్రధానంగా ఈ సొమ్ముని ఎన్నికలలో ఉపయోగించారు. ఈ మొత్తాన్ని కూడా కీలకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారానే మొత్తాన్ని కూడా తరలించారు అనేది నిన్న సిట్ చేసినటువంటి ప్రధాన ఆరోపణ. సో దీనికి సంబంధించి వచ్చిన వార్త ఏంటంటే అధికారం కోసం అడ్డగోలు సొమ్ము మద్యం ముడుపుల్లో అధిక భాగం ఓట్ల కొనుగోలుకే చెవిరెడ్డి ద్వారానే వైసీపీ అభ్యర్థులకు నిధుల పంపిణీ. సో ఏదైతే 175 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారో వాళ్ళు ఎన్నికల్లో డబ్బులు పంచడం కోసం ఈ లిక్కర్ స్కామ్లోని కొంత సొమ్మును తీసి ఆయా నియోజకవర్గాలకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా సరఫరా చేశారు. గతంలో ఎన్నికల సమయంలో దొరికినటువంటి 8 కోట్లు కూడా దీనికి సంబంధించింది అనేది ప్రధాన ఆరోపణ. అదంతా వేరే కథ అనుకోండి. అయితే ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరలించాడు. దీంతో పాటు ఎవరెవరు ఇందులో ఉన్నారు? వెంకటేష్ నాయుడు, బాలాజీ, నవీన్ పాత్రలపై కూడా ఈ థర్డ్ ఛార్జ్ షీట్ లో స్పష్టం జరిగింది. వెంకటేష్ నాయుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? మీకు గతంలో నోట్ల కట్టలు లెక్క పెడుతూ ఒక వీడియో బయటకు వచ్చింది. సో ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తే వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అనుచరుడు కూడా. సో వీళ్ళ పాత్ర మీద కూడా స్పష్టమైన ఆధారాలను అయితే సిట్టు సేకరించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఆర్థిక లావాదేవీలు ఆస్తుల సమాచారాన్ని రాబట్టడం కోసం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పి నిన్న సిట్ అయితే కోరటం జరిగింది. దీనికి సంబంధించి కోర్టు అయితే ఇంకా ఏమీ స్పందించలేదు. మొత్తంగా 3వ ఛార్జ్ షీటును స్పష్టంగా పరిశీలిస్తే ప్రధానంగా లిక్కర్ స్కొమ్ము అభ్యర్థులకు ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేశారు అనేది వాస్తవం. రెండోది ఆ నిధులు మొత్తం కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు అనేది కూడా వాస్తవం. లిక్కర్ స్కామ్ సొమ్ములు ఆ అభ్యర్థులకు వెళ్ళింది అనటానికి సిట్టు సేకరించినటువంటి ఆధారాలు కావచ్చు, ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేసినటువంటి వివరాలు కావచ్చు, ఇవన్నీ కూడా కేసుకు బలాన్ని ఇచ్చే అంశం. ఏదో మొన్న కొద్ది రోజుల క్రితం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఏదో కోర్టుకు హాజరుపరిచి తీసుకెళ్లేటప్పుడు ఎప్పుడో ఏదో మాట మాట్లాడాడు. సత్యం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది, నాకు అసలు ఏ పాపం తెలియదు, నన్ను రాజకీయ కోణంతో నన్ను ఇరికించారని చెప్తున్నారు. రాజకీయ కోణంతో అయితే నిన్ను ఇరికించడం ఎందుకు? జగన్మోహన్ రెడ్డిని ఇరికితే సరిపోయేది. అంటే ఈ మొత్తం లిక్కర్ స్కామ్లో ఈ నిధుల చేతులు మారటం అనేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా జరిగింది. ఇందులో ఎటువంటి సందేహం అయితే లేదు. దీనికి సంబంధించి వార్త అయితే వచ్చింది. సో మొత్తంగా ఎంత సొమ్ము మార్చారు అనే దాని మీద కూడా కొంత వివరణ అయితే సిట్టు ఇచ్చే ప్రయత్నం చేసింది. మద్యం సొత్తుతో వైకాపా ఎన్నికల ఖర్చు పార్టీ అభ్యర్థులకు 200 నుంచి 250 కోట్ల వరకు పంపిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హైదరాబాద్ తాడేపల్లి డెన్ల నుంచి నియోజకవర్గాలకు తరలింపు. ప్రధానంగా వైసీపీకి 5 నుంచి 6 డెన్లు ఉన్నట్టుగా మనం గతంలో మాట్లాడుకున్నాం. 5 డెన్లు కూడా పోలీసులు సిట్ అధికారులు సోదాలు కూడా చేశారు. అయితే ఇందులో హైదరాబాద్ ఒక డెన్ను, తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరగా ఉన్నటువంటి ఒక డెన్ను, ఈ 2 డెన్ల నుంచి కూడా నిధులను అయితే సరఫరా చేశారు. ఆ రోజు అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి గతంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో 2 రాష్ట్రాల్లో కూడా కార్యకలాపాలు చాలా సజావుగా నిర్వహించాడు. ఎందుకంటే అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ లిక్కర్ స్కామ్ సొమ్ములు దోచుకోవడానికి కావచ్చు, ఇంకోటి కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ లభించింది. ఎందుకంటే కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి జిగిడి దోస్తులు, ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో మిగతా సొత్తుతో భారీగా ఆస్తులు, భూములు కొనుగోలు, 2వ అనుబంధ అభియోగ పత్రంలో సిట్ వెల్లడి. చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు సహా 4 పాత్రపై స్పష్టమైన అభియోగాలని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇందులో ఇంకో కొసమేర్పు ఏంటంటే సజ్జల భార్గవ రెడ్డితో కూడా ఓ కంపెనీ భాగస్వామ్యం బీమ్ స్పేసెస్ ఎల్ఎల్పి పేరిట 2021 డిసెంబర్లో ఒక కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ కంపెనీకి చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు వైకాపా సామాజిక మాధ్యమ విభాగం అప్పటి ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ రెడ్డి, విదేశాలకు పారిపోయిన చంద్రప్రతి ప్రద్యుమ్న డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ కంపెనీ అనుమానాస్పద లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నాం. బాలాజీ కుమార్ యాదవ్ తండ్రి మర్రిపోయిన కొళ్ళాయప్ప పేరిట 2023-24 సంవత్సరాల్లో వివిధ ప్రాంతాల్లో భూములు కూడా కొన్నారని స్పష్టమవుతుంది. సో అంటే
ఇందులో ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి డమ్మీ కంపెనీల్లో ఎవరు డైరెక్టర్లుగా ఉన్నారు, ఎవరి పాత్ర ఉందంటే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి పాత్రతో పాటు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఈ పాత్రతో పాటు ఈ దేశాలకి ఇప్పటికే పారిపోయినటువంటి ప్రద్యుమ్న డైరెక్టర్ గా ఉన్నాడు. ప్రస్తుతానికి విదేశాలకు పారిపోయాడు అనుకోండి. వీళ్ళ ముగ్గురు కూడా డైరెక్టర్లుగా ఉన్నారని తేల్చారు. దీనికి సంబంధించిన లావాదేవీలన్నీ కూడా ఏంటి అనేది బయటకు వస్తుంది. సో 12 డొల్ల కంపెనీలు పెట్టి 2019లో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన భార్య చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ, కుమారుడు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యుల పేరట 12 కంపెనీలు ఏర్పాటు చేశారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇన్ఫ్రా, సిఎంఆర్ ఇన్ఫ్రా పేరిట పలు సంస్థలు ఏర్పాటు చేశారు. సో వాటి మార్కెట్ విలువతో పోలిస్తే, అలాగే పెద్ద ఎత్తున స్థిరాస్తులు, వ్యవసాయ భూములు, ప్లాట్లు కొన్నారు. వాటి మార్కెట్ విలువతో పోలిస్తే రిజిస్ట్రేషన్ విలువ చాలా తక్కువ. వీటిలో కొన్ని ఇప్పటికే చెవిరెడ్డి ఆధీనంలో ఉన్నాయి. అరబిందో ఫార్మా సహా కొంతమందికి భూములు అమ్మారని చెప్పి, అంటే ఇదంతా కూడా ఒక కూడు పుటాని. వాస్తవానికి దీని గురించి తెలుసుకోవాలంటే ఇది ఒక సినిమా స్టోరీ. గతంలో చెప్పినట్టుగా సినిమా స్టోరీ లాగా ఒక పెద్ద స్టోరీతో కథ తీస్తే తప్ప అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే దీని లింకులు ఎక్కడెక్కడో లింకులు ఉన్నాయి. సో తక్కువ ధరకు భూములు కొట్టేశారు. కొంతమంది పూజారుల దగ్గర బెదిరించి భయపెట్టి చెవిరెడ్డి కారు చౌకగా భూములు కొట్టేశాడు. అది కూడా మనం వీడియోలో మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో ఇలా 1 కాదు 2 కాదు, మొత్తంగా 12 డొల్లా కంపెనీలను పెట్టి ఈ డబ్బు మొత్తాన్ని, లిక్కర్ స్కామ్ లో వచ్చినటువంటి డబ్బు మొత్తాన్ని కూడా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే ప్రయత్నం చేశారు. ఇందులో మెజారిటీ భాగాన్ని 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం ఖర్చు పెట్టారు అనేది బహిరంగ సత్యం. దీనికి సంబంధించి సిట్ స్పష్టమైన ఆధారాలు సేకరించింది. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మెడకు ఉచ్చు అనేది చాలా బలంగా బిగుసుకుపోతుంది. ఎటు చూసినా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు తన కొడుకు పేరట ఉన్నటువంటి డమ్మీ కంపెనీలు కావచ్చు, లేదా ఇతర కంపెనీలు కావచ్చు. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. చెవిరెడ్డి ఏర్పాటు చేసిన కంపెనీలన్నీ కూడా బయటికి తీస్తే అక్కడ పేపర్ మీద ఉంటవే తప్ప ఎక్కడా కూడా దాని డీటెయిల్స్ ఎక్కడా లేవు. అంటే ఎక్కడా కూడా దాని ఆధారాలు కనపడవు. అక్కడ ఒక అడ్రస్కి వెళ్ళి చూస్తే అక్కడ అడ్రస్ ఉండదు, అక్కడ ఎవరు ఉండరు, కేవలం పేపర్ మీద మాత్రమే ఉంటాయి అడ్రస్లన్నీ. అంటే డమ్మీ కంపెనీలు ఎందుకు సృష్టించారు అంటే నిధులు ట్రాన్స్ఫర్ చేయడానికి. ఒక కంపెనీ పేరు మీద ఎక్కువ ట్రాన్స్ఫర్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఇంకోటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంది కాబట్టి ఒక కంపెనీ అలా పెంచుకుంటూ పోతే చివరికి 12 డమ్మీ కంపెనీలను సృష్టించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. దీనికి సంబంధించిన డైరెక్టర్లందరూ కూడా ఎవరు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. ఆయన బంధువులే బినామీలుగా ఉన్నారు. సో అంటే మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు, బంధువులు, మిత్రులు, డ్రైవర్లు, ఇంట్లో పనిచేసేవాళ్ళు, వీళ్లతోనే ఈ కంపెనీలు ఏర్పాటు చేసి వాళ్ళనే అందులో డైరెక్టర్లుగా పెట్టి వాళ్ళ ఫోన్ నెంబర్లే అందులో పెట్టారు. బట్ ఆ ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. అందులో ఇచ్చిన ఏ ఒక్క నెంబర్ కూడా ప్రస్తుతానికి పనిచేయట్లేదు. వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం కోసం సిట్ సపరేట్గా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తుంది. ఇందులో ఎవరైతే చెవిరెడ్డి డ్రైవర్ ఉన్నాడో ఆ వ్యక్తి ఒక్కడు మాత్రమే దొరికాడు. అతను అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారు. అంటే లిక్కర్ స్కామ్లో మొత్తంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మెడకైతే బలంగా ఉచ్చు బిగుస్తుంది. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నోరు విప్పితే ఎవరి పేర్లు బయటకు వస్తాయి అనేది ఇప్పుడు ఆతృతగా అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం.